ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ పుట్టపర్తి రానున్నారు. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు సత్యసాయి విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్లో వెళ్లి సత్యసాయి మహాసమాధిని దర్శించుకోనున్నారు. అక్కడ జరిగే శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. బాబా జీవితం బోధనలు శాశ్వత వారసత్వాన్ని స్మరించేందుకు రూపొందించిన స్మారక నాణం తపాలా స్టాంపులని ప్రధానమంత్రి విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ఈ మేరకు సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేసింది. హిల్ వ్యూ స్టేడియాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దింది. పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లతో పాటు పలువురు ప్రముఖుల కోసం వేదిక సిద్ధం చేశారు. 3 రోజులుగా ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించి పోలీస్ సిబ్బంది భద్రాచలంగా తీసుకోవాల్సిన చర్యలు దిశానిర్దేశం చేశారు. ఇక విమానాశ్రయం నుంచి పుట్టపర్తి వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్ట భద్రత కల్పిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్య. వైశాలి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శ్రీ భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10 గంటలకు శ్రీ సత్యసాయి విమానాశ్రయంకి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా అడుగడుగున 3 అంచెల పోలీసులు భద్రత అనేది ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, ఎటువంటి భద్రతా వైఫల్యాలు లేకుండా ఉన్నతాధికారులు అందరూ దాదాపుగా 1 రోజుల నుంచి ఇక్కడే తిష్టవేసి చూస్తున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధానికి ఘనంగా స్వాగతం పలకడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర మంత్రులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఆయన విమానాశ్రయంలో దిగుతూనే అక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయ్లో శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకోనున్నారు. అనంతరం శత జయంతి వేడుకల్లో పాల్గొని బాబా జీవితం బోధనలు, అదేవిధంగా శాశ్వత వారసత్వాన్ని స్మరించేందుకు రూపొందించిన స్మారక నాణ్యాన్ని, అదేవిధంగా తపాలా స్టాంపుని కూడా విడుదల చేయనున్నారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. దాని అనంతరం మధ్యాహ్నం 1 గంటకి దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సులో కూడా పాల్గొంటారు. ఈ మేరకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అనేది భారీ ఏర్పాట్లు చేసింది. నిన్న 17వ తేదీ దాదాపుగా సత్యసాయి బాబా బంగారు విగ్రహాన్ని ఒక రథంలో కొలువు తీర్చి ఆ నగరంలో పెద్ద ఎత్తున మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, చిన్నారులు, మహిళల నృత్యాల నడుమ పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఇక ఈ రోజు జరగబోయే స్టేడియాన్ని హిల్ వ్యూ స్టేడియం సర్వంగ సుందరంగా ఇప్పటికే తీర్చిదిద్దడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు ప్రముఖుల కోసం పెద్ద ఎత్తున ఒక వేదిక కూడా సిద్ధం చేశారు. దాదాపుగా 3 రోజులుగా పోలీసు, రెవెన్యూ, అదేవిధంగా రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి వచ్చిన ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించి పోలీస్ సిబ్బంది భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా దిశానిర్దేశం చేశారు. ఎటువంటి ఏ ఘటనలు జరగకుండా భారత ప్రధాని పర్యటన చాలా సుఖవంతంగా, సౌలభ్యంగా జరిగేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా విమానాశ్రయం నుంచి పుట్టపర్తి వరకు పెద్ద ఎత్తున బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేసి పటిష్ట భద్రత అనేది కల్పించారు. ఇక రాత్రి నుండి పుట్టపర్తిలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ నజీర్, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు అనేది చూడడం జరుగుతుంది. ఈ రోజు జరగబోయే కార్యక్రమం ఎందుకంటే 100 సంవత్సరాల పండగలాగా జిల్లా వాసులందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సందర్భంగా సత్యసాయి బాబా జిల్లాకు చేసిన అనేక సేవలు కూడా స్మరించుకోనున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.